అరటి గెల వేసినప్పుడు చివరి భాగంలో ఒక మొగ్గలాగా ఇలా వస్తుంది. దాన్ని మనం మార్కెట్లో కూడా తెచ్చుకోవచ్చు, చక్కగా అమ్ముతూ ఉంటారు. మీకు తెలియని వాళ్ళైతే మార్కెట్లో ఎలా కూర వండాలో లేదో వీడియోలు చూసి కూడా చేసుకోవచ్చు. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి పైన భాగం అంతా ఇలా మనం తీసామంటే లోపల ఎంతవరకు ఎన్నైతే వస్తాయో అన్నీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మెత్తటి భాగము ఏదైనా ఉంది అంటే ఇలా కోసుకోవాలి. ఇంకా అవి రానప్పుడు కోసుకొని తర్వాత పసుపు ఉప్పేసి నీళ్ళల్లో వేసి 5 నిమిషాలు నానబెట్టామంటే లోపల ఇలా ఇంకొక భాగం ఉంటుంది, అవి తీసేసుకోవాలి. చాలా ఈజీ, ఊరకనే వస్తాయి నీళ్ళల్లో. కొంచెం సేపు నానగానే ఈజీగా వస్తాయి. వీటన్నిటినీ తీసేసుకోవాలి, ఒక్కొక్కటిగా తీసుకోవాలి. అది ఉడకదు ప్లస్ అరగదనమాట. ఈ అరటి కూర చపాతీల్లోకి, అన్నంలోకి, సంకట్లోకి, రొట్టెల్లోకి వస్తుంది. చూడండి ఎన్ని వచ్చినాయో, దాంట్లో ఇలా వచ్చేస్తాయి. ఆ తర్వాత దీని పై భాగం కొంచెం నల్లగా అయింది కదా, కొంచెం సేపు వేసేసరికి మొత్తం తీసేసుకోవాలి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి, రక్తహీనత ఉన్న వారికి, మలబద్ధకం ఉన్నవారికి చాలా హెల్ప్ చేసిద్ది అన్నమాట. తినొచ్చు, మీరు నిరభ్యంతరంగా తినొచ్చు. దీర్ఘకాలికగా వ్యాధులుండి మీరు డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే తినండి. వ్యాధులుండి మందులు వేసుకుంటున్నవారు, మిగిలిన వాళ్ళు ఎవరైనా దీన్ని తినొచ్చు. ఎవరు తినకూడదు అంటే తరచూ ఎక్కువగా మోషన్స్ అయ్యేవాళ్ళు ఇలా చాకుతో సన్నగా ముక్కలు తరుగుకోవాలి. మోషన్స్ ఎక్కువగా అయ్యేవాళ్ళు తినకూడదు. శరీరానికి ఎలర్జీ, దురదలు అలాంటివి ఉన్నవాళ్ళు తినకూడదు. దీర్ఘకాలికంగా మందులు వేసుకుంటున్న వారు కూడా డాక్టర్ సలహా మేరకే మీరు తీసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత రెండింటిని కూడా మనం కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా నీళ్ళు వేయకుండానే మెత్తగా ఉడికిపోతుంటుంది. మార్కెట్లో కూడా ఇప్పుడు చాలా బాగా ఇవి అమ్ముడు పోతున్నాయి. మార్కెట్ కూరగాయలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఇవి కూడా తీసుకొచ్చుకొని మీరు వండుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. అన్నిట్లో కూడా చాలా ఈజీగా మనం వండుకోవచ్చు. చూడండి, అది మెత్తగా ఉంటుంది అన్నమాట, ఈజీగా ఉడికిపోతుంటుంది. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్క వీడియోను మీరు చూసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. మీ సపోర్టు నాకు చాలా అవసరం. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత ఈజీగా మనం నీళ్ళు వేయకుండానే ఉప్పు నీళ్ళల్లో వేసాం కాబట్టి ఈ నీటిని పీల్చుకోవటం ద్వారా మనకు నీళ్ళు వేయకుండానే ఇగురు కూరలాగా చాలా టేస్ట్గా వచ్చిద్దన్నమాట. అంతేకాదు, వండేటప్పుడు కూడా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే కూర నల్లగా రాకుండా మంచి రుచిగా చాలా బాగా వచ్చిద్ది. తర్వాత ఇవి కూడా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయో అన్నీ కూడా సన్నటి ముక్కలు కట్ చేసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసి, తర్వాత జీలకర్ర వేసి, అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి, తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న నేనైతే 3 టమాటాలు వేస్తున్నాను. ఇది కూడా కొంచెం మెత్తబడ్డ తర్వాత పసుపు, కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకొని ఇది కొంచెం మగ్గిన తర్వాత అల్లము, చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఇవి మొత్తం అందులో వేసేసి కొద్దిగా కొత్తిమీర, ధనియా పౌడర్ వేసి చివరిగా ఎండు కొబ్బరి, తురుము పట్టి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసారంటే మంచి రుచి వస్తుంది. ఇలా మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత కలుపుకొని చిన్న మంట మీద మాత్రమే మీరు దీన్ని ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత పెట్టి మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఒక్కసారి కలుపుకుంటే అందులో వచ్చే ఆవిరి ద్వారానే, దాంట్లో ఉన్న నీటి ద్వారానే చక్కగా ఎగిరిపోయి బాగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.